ఎదుటి వ్యక్తిని గద్దించగలుగుతూ ఉన్నదా? నీ ప్రార్థన ఎదుటి వ్యక్తిని మార్చగలుగుతూ ఉన్నదా? ప్రియా దేవుని బిడ్డలారా, ఎదుటి వ్యక్తిని చూసి మనం ఏం చేస్తాం చెప్పండి? ఎదుటి వ్యక్తిని చూసి మనం భయపడతామండి. భయపడతాం. ఎదుటి వ్యక్తిని చూసి మనం ప్రార్థన చేసే మనం భయపెట్టోడు చూసి భయపడుతూ ఉంటాం. నువ్వు ప్రార్థన చేయగలిగితే కూలిపోతారు ప్రియా దేవుని బిడ్డలారా. నువ్వు ప్రార్థన చేయగలిగితే దిగజారిన వాడు కూడా ప్రియా దేవుని బిడ్డలారా నీ వద్దకు రాలేడు ప్రియా దేవుని బిడ్డలారా. అందుకనే ప్రార్థన విషయంలోనట సాకులు చెప్పకూడదంట. ప్రార్థనకు రమ్మన్నప్పుడంట సాకులు చెబితే దేవుడు నీకు పెట్టాల్సినటువంటి మేలు ఇంకొకటి వార్తంట ప్రియా దేవుని బిడ్డలారా. అందుకని చదవండి మత్తయి సువార్తలో ప్రియా దేవుని బిడ్డలారా 22వ అధ్యాయం 3వ వచనం చదవండి. 22వ అధ్యాయం 3వ వచనం. ఆ పెళ్లి విందుకు పిలువబడిన